ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. రండి, మరొక పర్యాయం సిలువ ధ్యాన కూడికలలో 4వ రోజు ధ్యానము కొరకై బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 4వ రోజు ధ్యానము కొరకై మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ దినము కొరకు మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనము నుండి మనము ధ్యానము చేద్దాం. వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కను కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. చాలు, చదవబడిన లేఖనాన్ని ప్రభు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ఈరోజు మన అంశం యొక్క టైటిల్ ఏంటి అంటే దార్శనికము. ఏటమ్మా? దార్శనికము అంటే ప్రియులారా, దార్శనికము అనగా పర్యాయ పదం ఏంటంటే మార్గదర్శి. మార్గదర్శి అంటే దారి ప్రక్కన కూర్చున్నటువంటి గుడ్డివారిని గూర్చి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. దారి పక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే ఈరోజు మన అంశం దార్శనికము అంటే దారి చూపేవాడు లేక మార్గదర్శి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. గుడ్డివారు చూడలేని వారుగా ఉన్నారు కాబట్టి, వారు అంధకారంలో ఉన్నారు కాబట్టి, వారు చీకటిలో ఉన్నారు కాబట్టి, వారిని ఒక సరైనటువంటి మార్గములు నడిపించే వారిని ఏమన్నారు అంటే మార్గదర్శి, దార్శనికము అన్నారు వాళ్ళని. కాబట్టి ఈరోజు ఈ లేఖనాన్ని గనక మనం ఆలోచన చేస్తే 29వ వచనం ప్రారంభములో ప్రియులారా మనం చదువుతూ ఉన్నాము. వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళాను. వారు అనే మాటకి యేసు ప్రభువును, ఆయనతో కూడా ఉన్న శిష్యులను, ఆయనతో కూడా ఉండి వారు వెళ్తూ ఉన్నారు. వారు వెళుతూ ఉంటే ప్రియులారా వారిని బహుసమూహము, బహుజన సమూహము ఆయనను వెంబడించింది అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఎందుకు వెంబడిస్తూ ఉన్నారు ఆయన్ని అంటే చాలా కారణాలు కావచ్చు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కుంటివారు, గుడ్డివారు, మగవారు, ఉచకాలు చేతులు కలిగినటువంటి వారు, చాంద్ర రోగులు, రకరకాలైనటువంటి మూర్ఛ రోగము కలిగిన వారు, పక్షవాతం కలిగినటువంటి వారు బాగుపడుతూ ఉన్నారు. గుడ్డివారు బాగుపడుతూ ఉన్నారు, చూపు పొందుతూ ఉన్నారు. ఆయన మాటలో శక్తి ఉంది, ప్రభావం ఉంది. కాబట్టి ఒకటి, ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిలో చాలామంది స్వస్థత పొందుకోవాలి అని వచ్చిన వారు కావచ్చు. ఇంక మరో కారణం కూడా ఉంది. ఆయన ఎక్కడుంటే అక్కడికి జనసమూహం వస్తూ ఉంటే యేసు ప్రభు వారు వారికి ఆహారం పెడతా ఉన్నారు. లేదు అనే మాట లేకుండా రొట్టెలను పట్టుకొని ఆశీర్వదించి విరిచి శిష్యులు చేత
జన సమూహమునకు వారు వడ్డిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో బహుశా ఆహారం కొరకు కూడా వెంబడించినటువంటి వారు కావచ్చు, లేక అద్భుతాల కోసం వెంబడించినటువంటి వారు కావచ్చు. అలాగూ మార్గమధ్యంలో వారు వెళుతూ ఉండగా ఆ త్రోవ ప్రక్కన కూర్చున్నటువంటి ఇద్దరు వ్యక్తులను వాక్యము నేడు మనకి పరిచయం చేస్తూ ఉంది. వారు ఏం చేస్తూ ఉన్నారు అని గనక ఆలోచన చేస్తే వారు మౌనంగా లేరు. గుడ్డివారు, ఎవరు వస్తున్నారో తెలియదు, కానీ వారు తెలుసుకున్నారు ఏంటి ఈ సందడి, ఏంటి ఈ అలజడి అని వారు తెలుసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటి అని అంటే, నజరేయుడు అనేటువంటి యేసు ఈ మార్గమును వస్తున్నాడని విని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేకలు పెడుతూ ఉన్నారు. ఏమని కేకలు పెడుతూ ఉన్నారు? ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మును కరుణింపుము అని చెప్పి కేకలు పెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కేకలు వేయడంలో ప్రియులారా అర్థం ఏంటంటే, కొన్ని పర్యాయాలు అవకాశాలు రాకరాకు వస్తూ ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడు విడిచిపెట్టుకోకూడదు. ఇప్పుడు వారి ప్రక్క నుంచే యేసుప్రభు వెళ్తున్నారు. ఈ అవకాశాన్ని కనుక వాళ్ళు విడిచిపెట్టారు అని అంటే మరో అవకాశం వస్తుందో రాదో. కళ్ళున్నవాడైతే ఎక్కడికైనా గమ్మును పరిగెట్టగలుగుతాడు. వీరిద్దరు కళ్ళు లేనివాళ్ళు, గుడ్డివారు. వీళ్ళకి అవకాశం వస్తుందో రాదో. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కేకలు వేస్తూ ఉన్నారు, కరుణింపమని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. అంటే కేకలు వేయటంలో పరమార్థం ఏంటంటే ఆర్తనాదాలు తెలియచేస్తున్నారు. ఆ కేకలలో వారి యొక్క అవసరతను వారు తెలియచేస్తూ ఉన్నారు. యేసుప్రభు దగ్గరికి వచ్చే కొలది, అంటే యేసుప్రభు దగ్గరికి వస్తున్నాడని వారికి ఎలా తెలుసు? ప్రియులారా, గుడ్డి వారికి చాలా ఊహ, చాలా జ్ఞానం ఉంటూ ఉంటుంది. చప్పుడిని బట్టి కూడా చెప్పేస్తూ ఉంటారు, శబ్దాన్ని బట్టి కూడా చెప్పేస్తూ ఉంటారు ఎవరు వచ్చారో. తెలుసా మీకు? గురుడ్డి వారు మన అడుగులు చప్పుడుని బట్టి వాళ్ళు చెప్పేస్తారు. మనం వెళ్ళి గుమ్మాలో నుంచుంటే వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు, ఫలానా అని పేరు పెట్టి వాళ్ళు డైరెక్ట్ మాట్లాడుతూ ఉంటారు. అంత స్పర్శ కలిగిన వారుగా ఉంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వీళ్ళకి మరి ఎక్కువ 31 వచనాన్ని వచ్చేసరికి ప్రియులారా మరి బిగ్గరగా ఏం చేస్తూ ఉన్నారు? కేకలు వేస్తూ ఉన్నారు. అంటే ఆయన దగ్గరికి వస్తున్నాడని ఎలా తెలుస్తుంది అంటే, ప్రియులారా, యేసు ప్రభు ఆ జనసమూహం దగ్గరికి వచ్చే కొంది ఆ శబ్దాన్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు, ఆ శబ్దాన్ని వాళ్ళు వింటూ ఉన్నారు. యేసు ప్రభు వస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడు వస్తూ ఉన్నాడు ఆగని చెప్పి వాళ్ళు ఏమంటూ ఉన్నారు అని అంటే, ప్రియులారా, పట్టు వదలకుండగా ఏం చేస్తూ ఉన్నారు? కేకలు వేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళేమో ఊరుకోండి అని చెప్పి గద్దిస్తూ ఉన్నారు. వారు గద్దించే కొలది ఏం చేస్తున్నారు? మరి బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఉద్దేశం నేను అనుకుంటున్నాను, ఏది ఏమైనా సరే సాధించాలి అనే పట్టుదల కావచ్చు. ఈ అవకాశాన్ని కనుక విడిచిపెడితే మరోసారి ఈ అవకాశం మనకు వస్తుందో రాదో. ప్రియులారా, కేకలు వేస్తూ ఉన్నారు. నేను అనుకుంటూ ఉన్నాను, కేకలు వేయటం అని అంటే బహుశా కేకల్లో విజ్ఞాపన ఉందేమో. ఊరికే కేకలు వేయరు కదా, కేకల్లో కూడా పరమార్థం ఉంటుంది కదా. ఏ పరమార్థం ఉంది అని అంటే, దావీదు కుమారుడా కరుణించు. వారి యొక్క కేకలు ప్రార్థనతో కూడినవిగా ఉంటూ ఉన్నాయి. వారి ప్రార్థనలు విజ్ఞాపనతో కూడినటువంటివిగా ఉంటూ ఉన్నాయి. మనం కిందకు వచ్చేసరికి 34వ వచనానికి వచ్చేసరికి ఏమని రాయబడి ఉందంటే, కాబట్టి యేసు వారి మీద కనికరపడి వారి కన్నులు ముట్టెను. గమనించండి ప్రియులారా, ఆయన ముట్టడానికి గల కారణం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే కనికరపడ్డాడు. కనికరపడ్డానికి గల కారణం ఏంటి అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా, వాళ్ళు కేకలు వేశారు. కేకలు అని అంటే ఆర్తనాదాలు చేశారు, విజ్ఞాపన చేశారు. వారు దేవుని యొక్క సన్నిధిలో ప్రాధేయపడ్డారు.
ఈ లేఖనం చదువుతున్నప్పుడు మనకేం నేర్పిస్తుంది అని అంటే, ఆర్తనాదం చేసినటువంటి వారి పక్షాన ఆయన నిలిచేవాడు. ఆమేన్. ఆర్తనాదాలు చేస్తూ ఉండగా ఆయన వెళ్ళిపోయేవాడు కాదు, విని మౌనంగా ఉండేవాడు కాదు. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే, సూసను కోటలో ఇశ్రాయేలీలు హామాను చేయబోతున్నటువంటి దుర్మార్గమును గూర్చి ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ఉన్నారు. నినివే పట్టణములో భక్తుడైనటువంటి ప్రవక్త అని యోనా చెప్పినటువంటి ప్రకటనను విని, వర్తమానాన్ని విని, రాజు సహితము పశువులు సహితము ఆహారాన్ని విడిచిపెట్టి ఉపవాసం ఉండి, సింహాసనాలు విడిచిపెట్టి, వస్త్రాలు తీసివేసి, గోనెపట్ట కట్టుకొని కన్నీరు కారుస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథములో మనం చదువుతాము, ఆదికాండ గ్రంథములో ఆగరుని గురించి మనం చదువుతాము. 32 అధ్యాయము ఆదికాండ గ్రంథములో యాకోబును గురించి మనం చదువుతాము. సమూయేలు మొదటి గ్రంథములో అన్నాను గురించి మనం చదువుతాము. అంటే కన్నీరు ఉన్న చోట ఆయన దాటిపోయినవాడు కాదు. ఎక్కడైతే కన్నీరు ఉంటుందో, ఎక్కడైతే విజ్ఞాపన ఉంటుందో, ఎక్కడైతే ఆర్తనాదం ఉంటుందో ఆయన నిలిచేవాడు, వినేవాడు, కనికరము చూపేవాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, విజ్ఞాపన ధ్వని చాలా గొప్పది, ప్రార్థన విన్నపం చాలా గొప్పది. ఆయన కన్నీటిని చూచి దాటిపోయేవాడు కాదు. ఇప్పుడు ఇద్దరు గుడ్డివారు కూడా ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. ఇద్దరు గుడ్డివారు కూడా మరి బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు. అయితే 34 మనం చదువుతూ ఉన్నాము, యేసు వారి మీద కనికరపడి ఏం జరిగింది? కనికరపడి వారి కన్నులు ముట్టాడు. మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటి అని గనక ఆలోచన చేసినట్లయితే, వీళ్ళు శరీర సంబంధమైన గుడ్డితనంలో ఉన్నారు. భౌతికంగా గుడ్డివారు వాళ్ళు భౌతికంగా గుడ్డివారు. కానీ మనము కళ్ళుండి భౌతికంగా చూస్తున్నాము, ఆధ్యాత్మికంగా గుడ్డివాళ్ళం. మనం ఎలా అంటారా? ఆయన ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఉన్నాము, అద్భుతాలు చూస్తూ ఉన్నాము, ఆయన క్రియలను వింటూ ఉన్నాము, కళ్ళతో చూస్తూ ఉన్నాము. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనను స్తుతించలేకపోతూ ఉన్నాం, ఆయన గణపరచలేకపోతూ ఉన్నాం. నా బ్రతుకులో చేసిన కార్యాలు ఎన్ని, నీ బ్రతుకులో చేసిన కార్యాలు ఎన్ని, నీ కుటుంబంలో చేసిన కార్యాలు ఎన్ని? ప్రియా దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం స్తుతించలేని వారుగా ఉంటూ ఉన్నామేమో. కాబట్టి కృప కలిగిన దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే, ఆధ్యాత్మిక గుడ్డితనంలో ఉన్నటువంటి మనము భౌతికంగా గుడ్డితనంలో ఉండినటువంటి వారు ఎలాంటి ఆర్తనాదాలు చేశారో, ఆధ్యాత్మికంగా గుడ్డితనంలో ఉన్న మనం, భౌతికంగా చూస్తున్నటువంటి మనం దేవుని యొక్క పాదాల దగ్గర ఆర్తనాదాలు చేయాలి. ఎవరి కోసం చేయాలి? అనేకుల కోసం చేయాలి. తిమోతి పత్రికలో మనం చదువుతాం కదా, మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి అని అంటే 2వ అధ్యాయంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఉపవాసం చేయాలి, కన్నిటితో కూడినటువంటి విజ్ఞాపన చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, చేయలేకపోతూ ఉన్నాం. ప్రియులారా, కళ్ళున్నాయి కానీ ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనములో మనం ఉంటూ ఉన్నాము అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఎందుచేత అని కనుక ఆలోచన చేస్తే, పౌలు భక్తుడు ఇలాగంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు భక్తుడు ఇలాగంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే ఏమని రాయబడ్డదంటే, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. చూడండి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. అంటే ప్రియులారా, భౌతికంగా చూస్తూ ఉన్నాం కానీ మన కళ్ళు మూయబడి ఉన్నాయి. ఎలీషా దగ్గర ఉన్నటువంటి సహకారి ఎవరు? గెహాజీ. ఎలీషా దగ్గర ఉన్నటువంటి సహకారి గెహాజీ. ప్రియులారా, దేవుని యొక్క సంరక్షణను చూడలేకపోతూ ఉన్నాడు. అతని మీదకు వచ్చినటువంటి శత్రువులను మాత్రమే చూడగలుగుతూ ఉన్నాడు. కానీ
అతని మీదికి వచ్చినటువంటి శత్రువులను మాత్రమే చూడగలుగుతూ ఉన్నాడు, కానీ తన చుట్టూ ఉన్నటువంటి అగ్ని రథాలను చూడలేకపోతూ ఉన్నాడు. అందుకే ప్రవక్త ఏమని ప్రార్థన చేశాడు? నాయనా, వీడి కన్నులను తెరువము. అంటే వాడు గుడ్డోడా కన్నులు తెరడానికి? వాడు గుడ్డోడు కాదు, వాడు గుడ్డివాడు కాదు. కానీ ప్రవక్త జ్ఞాపకం చేశాడు, వీని కన్నులను తెరవము. అంటే వీని కన్నులను తెరవము అనే పరమార్థం ఏమై ఉంది అని అంటే, ప్రియులారా, భౌతికంగా కళ్ళు ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికంగా ప్రియులారా మనము గుడ్డివారుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో కృపగలిగిన దేవుడు మనకు బోధించే సత్యం ఏంటి అంటే, మనము గుడ్డివారిగా ఉండకూడదు, అనేకులకు మార్గదర్శులుగా ఉండాలి, దారి చూపేవారిగా ఉండాలి. అంటే ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి, విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి, ప్రియులారా ఒకరికి ఉపకారిగా ఉండాలి. ప్రత్యేకించి ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనంలో నుండి బయటికి రావాలి. అంటే బయటికి రావాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? పేతురు మహాశయుడు ఇలాగంటాడు. 2వ పత్రిక పేతురు మహాశయుడు 2వ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలలో ఇలాగూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. అంటే దయను కలిగి ఉండాలి. చూడండి ఎన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు అని అంటే, 7 సంగతులను అక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. కొంచెం కిందకెళ్తే ఆ 1వ అధ్యాయంలోనే 9వ వచనంలో ఇవి పరిశుద్ధులు కలిగి ఉండాలి అనే మాట జ్ఞాపకం చేస్తూ, ఇవి ఎవరైతే కలిగి లేరో వారు ఎలాంటి వారు అని అంటే 9వ వచనం, ఇవి ఎవనికి లేకపోవును. ఏంటి? ఇప్పుడు సహోదరి స్వప్న చదివిందే 5-6 వచనాల్లో సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ, ఇవి ఎవరి జీవితంలో ఉండవు వాడు తన పూర్వ పాపములకు, చూడండి, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని. అంటే ఎవడు గుడ్డోడు అని అంటే ప్రియులారా, ఆధ్యాత్మికమైనటువంటి స్థితి లేనటువంటి వాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎలా ఉండాలి ఈ ఉదయకాల సమయంలో అని గనక ఆలోచన చేసినట్లయితే, సద్గుణము కలిగిన వారిగా ఉండాలి, జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి, భక్తి కలిగిన వారుగా ఉండాలి, నీతి కలిగిన వారుగా ఉండాలి, సహనము కలిగిన వారుగా ఉండాలి, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, తోటి వారి పట్ల దయ కలిగిన వారిగా ఉండాలి. ఇవి ఎవరికైతే లేవో చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఇవి ఎవరికైతే లేవో వారి గ్రుడ్డివారు మాత్రమే కాదు, ఇంకో మాట అన్నాడు, దూరదృష్టి లేనివారు. వింటున్నారా? దూరదృష్టి. తుఫాను వస్తుందని హెచ్చరించాడంటే కొంచెం మనం దూరదృష్టి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎక్కువైతే ఏమవుతుంది? ఆలోచన చేయాలి. నోవహ సమయంలో హెచ్చరించాడు, దూరదృష్టి లేని వాళ్ళు ఏమైపోయారు కదా. కాబట్టి దూరదృష్టి చాలా అవసరం. మాట వినబడుతూ ఉండగా ఆలోచన చెయ్యాలి, నిజమేనా? ఇందులో వాస్తవం ఎంత? ఇందులో సత్యం ఎంత? ఈ బోధలో నిజమెంత? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తులుడైనటువంటి పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవి లేనివారు గుడ్డివారు. ఇవి లేనటువంటి వారు మార్గదర్శులు కాదు, ఇవి లేనివారు కార్యదర్శులు కాదు, ఇవి లేనివారు ప్రియులారా
మార్గము చూపేవాడు కాదు. అంటే కళ్ళు కలిగినటువంటి మనము అనేకులను దేవుని వైపు నడిపేవారుగా ఉండాలి, భక్తి వైపు నడిపేవారుగా ఉండాలి, నీతి వైపు నడిపేవారుగా ఉండాలి, దయ కలిగిన వారుగా ఉండునట్లుగా నడిపేవారుగా ఉండాలి. ఇవి వారు కలిగి ఉండాలి అనంటే ప్రియులారా మనం ఏం చేయాలి అనంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్ర. ప్రార్థన చేయాలి. ప్రియులారా మనం ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుంది అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనం చదివితే యోహాను మన పాపములను ఒప్పుకున్న ఎడల 2వ అధ్యాయం 9వ వచనం మన వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసి కనుక తానెక్కడికి పోచున్నాడు అతనికి తెలియదు. చూడండి, ఎందుకు ఈ యుగ సంబంధమైన దేవత అతని కన్నులకు గుడ్డితనం కలగజేసింది. మీరు అలా ఉండకూడదు, మనము అలా ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. ముగించడానికి ముందు నేను మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అని అంటే, ప్రియులారా మార్గదర్శిగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. భౌతికంగా మనం చూస్తున్నామన్న పేరుంది కానీ ఆధ్యాత్మికంగా చూడలేకపోతూ ఉన్నాం. ఆయన కృపను చూడలేకపోతూ ఉన్నాం, ఆయన చేసే మేలులను చూడలేకపోతూ ఉన్నాం. మరొకరికి ప్రియ దేవుని బిడ్డలారా మార్గదర్శిగా ఉండలేకపోతూ ఉన్నాం. కృప కలిగిన దేవుడు భౌతికంగా నిన్ను దీవించాడు, ఆధ్యాత్మికంగా నిన్ను దీవించాడు. నువ్వు మరొకరికి మార్గదర్శిగా ఉండాలి. నువ్వు మరొకరికి ప్రియులారా దారి చూపేవాడిగా ఉండాలి, మార్గదర్శిగా ఉండాలి, కార్యదర్శిగా ఉండాలి, దార్శనికముగా ఉండాలి అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ముగించే ముందు ఏమని జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఆ ఇద్దరు గురుడ్డివారు చూపు పొందుకోవడానికి కారణం ఏమిటి అని అంటే, 1 వారు వెలిపించారు, 2 వారు విజ్ఞాపన చేశారు, 3వది కనిపెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి భౌతికమైనటువంటి కృప దేవుడిచ్చాడు. కళ్ళు ఉన్నాయి, అవయవ దేహ భాగాలన్నీ బాగా పనిచేస్తూ ఉన్నాయి. మనం అనుకున్న చోటుకి వెళ్ళగలము, రాగలము. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నాం, దేవుని దగ్గరికి ఎవరిని నడిపించలేకపోతూ ఉన్నాం, దేవుని దగ్గరికి ఎవరికి దారి చూపలేకపోతూ ఉన్నాము. మనం అలా ఉండకూడదు. మనము దేవుని దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మనతో పాటు మన పొరుగువారిని, మన సోదరులను, మన సంఘాన్ని, గ్రామాన్ని తీసుకొని దేవుని దగ్గరికి వచ్చేవారుగా ఉండాలి అని చెప్పి మనవి చేస్తూ నా మాటలను ముగిస్తున్నాను. కృపగలిగిన దేవుడు ఈ వర్తమానమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన మంచి వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. మీరు ఇచ్చిన మంచి వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. మేము ఎలా ఉండాలో మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వందనాలు. నీ చిత్తములో మేము అలా ఉండడానికి మాకు సహాయం చెయ్యండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.